హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే మా హోటల్కి బుక్ చేసుకున్న హోటల్కి వచ్చేసామన్నమాట. సో మీకు రూమ్ టూర్ చూపిస్తా చూడండి. ఇది ఏంటంటే హోటల్ కమ్ కిచెన్ అనమాట. సో ఇక్కడైతే ఎవ్రీథింగ్ ఉన్నాయి. వెజల్స్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, ప్లేట్స్, ఇంకా నైఫ్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. డిష్ వాషర్ కూడా ఇచ్చారు, హీట్ చేసుకోవడానికి మైక్రోవేవ్ ఇచ్చారు. బెడ్ కూడా స్పేషియస్గానే అనిపించింది, అంటే మాకైతే సరిపోయింది. ఇద్దరు కిడ్స్కి, స్మాల్ కిడ్ బేబీస్కి, అండ్ దెన్ మాకైతే సరిపోయిందనమాట. టీవీ కూడా ఇచ్చారు. మేము చెక్ ఇన్ అయిన తర్వాత రూమ్లోకి వెల్కమ్ సుధాకర్ అని చెప్పేసి వచ్చిందనమాట. ఇది మా హబ్బీ నేమ్. సో మేము అది చూసి షాక్ అయ్యాము, ఏంటి మన నేమ్ వస్తుంది అని చెప్పేసి. చెక్ ఇన్ ఎవరి నేమ్ మీద చేస్తుంటే రూము వాళ్ళ నేమ్ వస్తుందన్నమాట. సోఫా కూడా ఇచ్చారు. అంటే మనం ఏమైనా వర్క్ చేసుకోవడానికి ఒక టేబుల్ లాగా ఇచ్చారనమాట. ఈ మిర్రర్ చాలా యూజ్ అయింది నాకైతే, ఫుల్ మిర్రర్. సో ఒక చైర్, సెపరేట్ చైర్ ఇచ్చారు, బెడ్ లైట్స్ ఇచ్చారు, అన్నీ బాగున్నాయి అనమాట. వైఫై కూడా ఫ్రీయే. కానీ మెయిన్ థింగ్ ఏం మిస్ అయిందంటే స్టవ్ మిస్ అయిందనమాట. మేము షాక్ అయిపోయాం, అదేంటి కిచెన్ ఇంక్లూడెడ్ అన్నారు, స్టవ్వే లేదేంటి, అన్నీ ఉన్నాయి, ఏం చేసుకుంటామని చెప్పేసి. మీన్వైల్ మా హస్బెండ్ అయితే వెళ్ళి రిసెప్షన్లో మాట్లాడొచ్చారనమాట. మాట్లాడొస్తే ఓకే, మేమైతే మీకు ఒక స్టవ్ ప్రొవైడ్ చేస్తాము, ఎలక్ట్రిక్, ఇక్కడ అన్ని మోస్ట్లీ ఎలక్ట్రిక్వే ఉంటాయి కదా, స్టవ్ ప్రొవైడ్ చేస్తామన్నారు. మీన్వైల్ నేను వాష్రూమ్ అంతా చూస్తున్నాను, అంతా చాలా నీట్గా ఉందన్నమాట. ఇక్కడ వాళ్ళు నోటీస్ బోర్డులో కూడా పెట్టున్నారు, మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీ మనీ బ్యాక్ ఇస్తామని చెప్పేసి. మేము జస్ట్ అలా రిలాక్స్ అవుతున్నాం కూర్చునేసి. ఇప్పుడు వరకు డ్రైవ్ చేసుకొని వచ్చాం కదా, ఆల్మోస్ట్ మాకు 4.5 hours పట్టిందనమాట పిల్లలతో బ్రేక్ తీసుకొని రూమ్ రీచ్ అవ్వడానికి. నేను జస్ట్ ఇక్కడ బాల్కనీ సపరేట్గా లేదు దీనికి, కాకపోతే పెద్ద మిర్రర్ ఇచ్చారనమాట. ఆ మిర్రర్ నుంచి వ్యూ చూస్తున్నాను. నాకైతే ఈ హోటల్ చాలా నచ్చింది. ఇది 25 minutes టు డౌన్ టౌన్ అనమాట. ఇంకా మనము విజిట్ చేసే ఆల్టర్నేటివ్లో ఉన్న టెంపుల్స్ విజిట్ చేస్తామన్నాం కదా, అవన్నీ అయితే చాలా నియర్ బై 10-15 minutes, 10-15 minutes అంతే అనుకుంటా డిస్టెన్స్. అండ్ దెన్ వాటర్ వాల్ కూడా చాలా దగ్గర. చూసారు కదా, ఇది స్టవ్ అయితే ప్రొవైడ్ చేశారు. అప్పుడు అమ్మాయ అనుకున్నాం అనమాట, ఎందుకంటే స్మాల్ బేబీస్ ఉన్నారు కదా. సో ఇంటి దగ్గర నుంచి వెజిటబుల్స్ అన్నీ తీసుకెళ్ళాం కుక్ చేసుకోవాలి అని చెప్పి. కార్లోనే డ్రైవ్ కాబట్టి అన్నీ తెచ్చుకున్నాం అనమాట. సో స్టవ్ ఇచ్చేసరికి ఓకే కూల్ అని చెప్పేసి అనుకున్నాం. ఫస్ట్ అయితే సర్ప్రైజ్ అయ్యాము, ఏంటి స్టవ్ లేదు, ఇంకేం కుక్ చేసుకుంటాం, కిచెన్ ఇంక్లూడ్ అన్నారు కదా అని చెప్పేసి షాక్ అయ్యాము. వాళ్ళైతే జస్ట్ శాండ్విచ్ మేకర్ కూడా ఇచ్చున్నారు, మనమైతే యూస్ చేయంలేండి, ఎందుకంటే మనం ప్లాన్ చేసుకోలేదు కదా, అందుకోసం అని చెప్పేసి. మినిమం ఒక స్టవ్, వెజల్స్ ఉంటే చాలు, మనకు సరిపోతాయి. మేమైతే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు లెమన్ రైస్ తీసుకొచ్చాను. మిడిల్లో బ్రేక్ తీసుకొని పిల్లలకి తినిపించాం, కానీ మేమైతే జస్ట్ మెగ్డీలో కాఫీ, స్నాక్స్ తాగాము అంతే. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ నేను తినేస్తున్నాను అనమాట. దీని తర్వాత టెంపుల్ వెళ్ళే ప్లాన్ ఉంది, అందుకోసం అని చెప్పేసి. ఇది మా బాల్కనీ వ్యూ అనమాట. ఈ హోటల్ని అయితే డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తాను. అన్నీ చాలా నియర్ బై ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ డీటెయిల్స్ ప్లీజ్ కమ్.